అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డప్రెడ్డి శ్రీనివాస్ మండపేట తూర్పుగోదావరి జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్తే సైకిల్ మీద వస్తానని మొక్కుకున్నాను స్వామి. సైకిల్ మీద ఈరోజు బయలుదేరుతున్నాను స్వామి. నేను మండపేట నుండి బయలుదేరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళారు కాబట్టి నేను ఈరోజు సైకిల్ మీద శబరిమల వెళ్తున్నాను స్వామి. గతంలో ఆయన అసెంబ్లీలోకి వెళ్ళాలని నవంబర్ 20న మాల వేసుకుని 2022లో జనవరి 10 వరకు పాదయాత్ర చేసుకుని వెళ్ళాను స్వామి గతంలో. ఇప్పుడు ఆయన అసెంబ్లీలోకి వెళ్ళారు కాబట్టి మళ్ళీ మొన్న 13వ తారీఖున మాల వేసుకుని ఈరోజు 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా సైకిల్ మీద బయలుదేరి వెళ్తున్నాను స్వామి. నాతో పాటు నాకు కూడా ఇంకో స్వామి కూడా బయలుదేరి వస్తున్నారు స్వామి, నా మిత్రుడు స్వామి శరణం. స్వామి తారీఖుని సైకిల్ యాత్ర బయలుదేరుతున్నాను స్వామి. ఈ రోజు నుంచి 18 రోజులు సైకిల్ తొక్కుకొని 20వ తారీఖు వరకు శబరిమల వెళ్ళి 20వ తారీఖున అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ ప్రయాణం చేస్తాం స్వామి. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్తే ఈరోజు శబరిమలకి సైకిల్ మీద వెళ్తాను ఇతర స్వామి కోరుకున్నాను. జీను గురుస్వామి, సతీష్ స్వామి ఇద్దరు సైకిల్ మీద శబరిమల ప్రయాణం చేస్తున్నాను. ఆశీస్సులు నన్ను కోరుకున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మండపేట నుండి శ్రీను, సతీష్ వీరిద్దరూ సైకిల్పై శబరిమల యాత్ర ప్రయాణించడం చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పటివరకు కూడా 9 సార్లు సుమారు నడిచి పాదయాత్రగా సైకిల్ మీద వెళ్ళడం జరిగింది. ఈసారి కూడా మరలా పాదయాత్ర సైకిల్ మీద వెళ్ళడం అంటే చాలా అభినందనీయం. ఎందుకంటే ఆ స్వామి ఎక్కడ కూడా ఏ విధమైన ఆటంకాలు కలగకుండా వీళ్ళకి తిరుగు ప్రయాణం వచ్చే వరకు ఒకటి వీళ్ళు సుఖశాంతితో ఉండాలని ఈ అయ్యప్ప భక్త బృందం తరపున మేము అందరం కూడా కోరుకుంటున్నాం. చెప్పారు ఇప్పుడు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఎన్నిక గెలవాలని పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో మెజార్టీతో నెగ్గాలనే ఉద్దేశంతో ఈ శ్రీనిస్వామి మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు ఈరోజు ఎలాగా తీర్చడం జరుగుతుంది కనుక నిజంగా మా కూటమి తరపున బీజేపీ, టీడీపీ, జనసేన తరపున వీళ్ళందరికీ కూడా స్వాముల తరపున అభినందనలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.